ఎవరు చెప్పలేదు తెలుసు. హలో అంటానికి వచ్చేవాడిని అది ఉందన్నది డోర్లో చెప్తాను మా డోర్లో తెలియదు. ఆ ఫోటోని హైలైట్ చేయండి, వాళ్ళకి తెలిసిపోతుంది. కొత్త వార్త పెట్టి నా పేరు ఘంటసాల రాణి అండి. నాది ప్రతికూలంక గ్రామం. నాకు 2007లో గవర్నమెంట్ వాళ్ళు 70 సెంట్లు భూమి ఇచ్చారు. ఆ 70 సెంట్ల భూమి నాకు 2012లో లీజ్ రావట్లేదంటే అని నేను కోర్టుకు వెళ్ళాను సార్. కోర్టుకు వెళ్తే కోర్టులో ఏమైనా వచ్చినాయి అంటే, నువ్వు 2012లోనే నీకు డెత్ సర్టిఫికేట్ ఇచ్చారమ్మా, 2007లో నువ్వు చనిపోయావని చెప్పి పట్టా నీ పేరు మీద లేదు, భలే హానూక్ అని అతని పేరు మీద మారిపోయింది, అతను నీ మనవడని చెప్పి అతని మీద మార్చేసుకున్నాడు అని నాకు కోర్టు వారు చెప్తే, దాని ద్వారా కోర్టు ద్వారా నాకు డెత్ సర్టిఫికేట్ అని ఇవన్నీ బయటకు వచ్చినాయి. దాన్ని బట్టి నేను కేసు పెట్టాను. నువ్వు కేసు పెట్టమంటే నేను 4 మీద కేసు పెట్టాను. ఒక 2 సాక్షి సంతకం చేశారు ఆవిడ చనిపోయిందని. హానూక్ అని అతనేమో నా భూమి రాసేసుకుని తను ఘంటసాల ఇతను నాగార్జున సైదు ఏరయ్య వీళ్ళేమో సాక్షి సంతకం చేశారు. హానూక్ అని అతనేమో నా పేరు మీద ఉన్న భూమి అతని పేరు మీద మార్చేసుకున్నాడండి. నేనైతే ఎఫ్ఐఆర్ కట్టారు, 3 నెలలు అవుతుంది. ఎస్ఐ గారు ఏంటి పట్టించుకోవట్లేదు. నేను ఎస్ఐ గారు కడితే మీ గ్రామ పెద్దలు మేము చూసుకుంటామన్నారండి. గ్రామ పెద్దలకు ఏం పిలిచినని నువ్వేమైనా సరే కేసు వెనక్కి తీసుకోవాలి, నువ్వు కేసు ఎందుకు పెట్టాలి అసలు, అది మా గ్రామ కట్టుబాటు అని అంటే, గ్రామ కట్టుబాటు ఏంటి, బతికున్నమని చనిపోయిందని గ్రామ కట్టుబాటు ఇది, నేను ఏమైనా సరే కేసు వెనక్కి తీసుకోనంటే నువ్వేం చేయాలంటే మేము వచ్చి చేస్తాము, నీకు అసలు ఊళ్ళో ఉండకుండా చేస్తాం అన్నట్టుగా నన్ను బెదిరిస్తున్నారు సార్. నేను ఊళ్ళో ఉండడానికి కూడా నేను భయపడుతున్నాను. నాకు ప్రాణహాని కూడా ఉందండి. నాకేంటంటే నా పట్ట నాకు రావాలి, నా భూమి నాకు రావాలి. నేను కేసు పెడితే వాళ్ళు పట్టించుకోవట్లేదని నేను జనసేన పార్టీ ఘంటసాల వెంకటలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళాను. ఆ మేడం గారు డిఎస్పీ గారితో మాట్లాడారు. డిఎస్పీ గారు నన్ను పిలిచారు. నీకు తప్పకుండా నీకు న్యాయం చేస్తామమ్మా, బ్రతుకున్న మనిషి చనిపోయిందని రాసి డెత్ సర్టిఫికేట్ పుట్టించి బ్రతుకున్న మనిషి వేరే వ్యక్తి ఆక్రమించడం ఏంటి, నీ ఆట నీకు వచ్చేలాగా, నీ భూమి నీకు వచ్చేలాగా, నీ పట్ట నీ పేరు మీద మారేలాగా నేను చేస్తానని ఆయన సార్ చెప్పారు. ఇది పోలీసుల ద్వారా కూడా అవ్వకపోతే కనుక నేను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాను సార్. నాకు న్యాయం జరిగే వరకు నేను పోరాడతాను. నేను 12 సంవత్సరాలు బట్టి నేను పోరాడుతున్నాను, ఇంకా పోరాడతాను నేను. నాకు న్యాయం జరిగే వరకు నాకు ఏ ఆధారం లేదు. నాకు 2 ఆడబిడ్డలు, నా పిల్లల్ని చదివించుకోవడానికి మేము బ్రతకడానికి కూడా మాకు ఏ ఆధారం లేదు సార్. పోలీసులు మేము న్యాయం చేస్తామన్నారు. 2 రోజుల్లో వాళ్ళని పిలిపించి మొత్తం నీకు చేస్తామమ్మా, లేకపోతే ఫుల్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పి